గుండెలు ఇట్లా పిండినట్టు అవుతుంది ఆ న్యూస్లు చూస్తుంటే. అసలు ఏమవుతుంది నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలు ఎట్లుంటారని భయం అవుతుంది నాకు. కానీ అసలు ఏందబ్బా అంటే తెలిసి చేస్తారా తెలియక చేస్తారా అర్థం కాదు. ఈ మోనాలిసా ఆమె అంత అమాయకంగా ఉంది. అసలు ఆమె ఏందో అసలు నాకు మనసు అంతా డిస్టర్బ్ అయింది ఆ న్యూస్ చూస్తే. సరే అవన్నీ పక్కన పెడితే ఏం చేయలేము, మన ఇంట్లో పనులు అయితే చేసుకోవాలా. మా ఆయన అయితే తిట్టి పెడుతున్నావు, ఫోన్ పక్కన పడేసి ఊక న్యూస్లు చూసి బీపీ పెంచుకుంటామని. మరి ఏం చేస్తామండి, హిందూ ముస్లిం అని అంటారు. అసలు ముస్లిమ్స్ ఎందుకు ఇట్లా చేస్తారు నాకు అర్థమైతలేదు. మరి అంత క్రూరత్వమా, మరి మనుషులను చంపేసే అంత పైశాచికత్వమా, అసలు ఏంది అంటే అవతలలో అంటే ఇష్టం లేకపోతే దూరం ఉండాలా. ఇప్పుడు మొత్తం వరల్డ్ అంతా ఆక్రమించుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళ మొత్తం సత్తా అంతా చూపించుకుంటున్నారు. మరి కంట్రీకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అట్లాంటి రెస్పెక్ట్ లేనప్పుడు కంట్రీలో ఎందుకు ఉంటారు నాకు అర్థం కాదు. ఏమో అబ్బా, అన్ని పక్కన పెడితే ఇక ఇంట్లో పనులు చేసుకోక తప్పదు కదా. ఇక అసలు ఈ జాబ్ ఏమో కానీ ఇంట్లో అసలు పని చేయడానికే టైం సరిపోతలేదు. ఇక పిల్లలు నేను అందరం కలిసి ఒక చెయ్యి వేసి ఒక 2 షెల్ఫ్లను క్లీన్ చేద్దామని చేసిన. ఇంకా పల్లీలన్నీ ఏం చేసుకొని పక్కన పెట్టుకున్నా, అంటే ఈజీగా ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు చేసుకుందామని. సాటర్డే సండే వస్తే ఒకరోజు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి క్లీనింగ్ అనిపిస్తుంది అంతే. ఇంకా పల్లి చట్నీ దోశ తిన్నాం అంతే. గుడ్ బై.